హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం పూజకి కలశంకి బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో ఇది చాలామందికి తెలిసిందే అండి, తెలియని వారి కోసం పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలాగ 2 లేయర్స్గా పెట్టుకుని దాన్ని 3 ఫోల్డ్స్గా మడత పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా మనకి 3 ఫోల్డ్స్గా మడతలు పెట్టుకోవాలి. సో ఇలా అయిన తర్వాత మనము ఒక ఎండ్ నుంచి జస్ట్ ఒక సైడ్ పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలాగ ట్రయాంగులర్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదర్ ఎండ్ తీసుకుని జిగ్జాగ్ వేలో అనమాట. సో అగైన్ దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి, ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఇలాగా మనం జిగ్జాగ్ వేలో ఆ ఎండ్ నుంచి ఇటు సైడు, ఈ ఎండ్ నుంచి అటు సైడు అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో అయితే చిన్న ముక్క అయితే మనకి ఎక్స్ట్రా మిగిలిపోతుంది. సో ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా మనము దీని లోపల పెట్టేసుకోవాలి. సో దట్ మనకి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ మనకి బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా పర్ఫెక్ట్ ట్రయాంగులర్ షేప్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనము ఆసనం కోసం ఒక పీట వేస్తున్నాం. అండ్ అలాగే కలసం చెంబు కూడా పెట్టుకుంటున్నాం. అందులో ఒక కొబ్బరికాయ పెట్టుకోవాలి. అండ్ ఇందాక ఫోల్డ్ చేసుకుని ఉంచుకున్న మన బ్లౌజ్ పీస్ని ఈ కొబ్బరికాయకి పెట్టేసుకోవాలి. అండ్ ఇంకా అమ్మవారిని మనము ఏ జ్యువెలరీ తోటి మనము చక్కగా డెకరేట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను హారం టైప్ చైన్ ఒకటి వేశాను. అండ్ పైన ఒక రింగ్ కూడా పెట్టాను అనమాట. సో మీకు ఎలా ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం పూజకి కలశం డెకరేషన్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.